ఎమ్మెల్యేలు కదా మీరు గెలిచింది సార్? లేదండి, మేము 21 ఎమ్మెల్యేస్కి వెళ్ళడం. 21 అవునండి. తెలంగాణ 21 మంది ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నామండి. మిగతా 8 మంది ఎక్కడ పోయారు? ఇవన్నీ కూడా ఒకప్పుడు బీజేపీకి 2 సీట్లు ఉండేవండి, ఓన్లీ 2 సీట్లు పార్లమెంట్లో. ఈరోజు స్వతంత్రంగా వాళ్ళు గవర్నమెంట్ను ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నప్పటికీ ఇతర పార్టీలను కలుపుకొని ఈరోజు ప్రభుత్వాన్ని పెట్టినారు. వచ్చేసారి కూడా వాళ్ళు ఇతర పార్టీతో టైప్ చేసుకోవడానికి వర్కౌట్ చేస్తున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ కూడా కామన్. ఈరోజు ఒక విధంగా బలం ఉండొచ్చు, రేపు ఇంకో విధంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా కామన్. అందరూ మీ వైపు చూస్తున్నారంటే మీ వారి 8 మంది అటువైపు వెళ్ళిపోయారు, ఇంకా వలసలు వెళ్ళిపోతున్నాయి. ఏ దిక్కు లేనప్పుడు రేవంత్ రెడ్డి వైపు చూసే పరిస్థితి కాంగ్రెస్కి తెలంగాణలో. రేవంత్ రెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ చూడడం లేదండి, రేవంత్ రెడ్డే. ఎందుకంటే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు కలిగజేస్తూ ఎన్నో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారన్నమాట రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇంతవరకు ఆయన అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరినారన్నమాట చెప్పలేదు. మేము చేర్చుకున్నామన్నమాట కూడా ఇంతవరకు ఎక్కడో చెప్పలేదు. అది జరుగుతున్నాయి సమాలోచనలు, జరుగుతున్న మాట వాస్తవం, పత్రికల్లో వస్తున్న మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరు వచ్చినా సరే కూడా ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం. ఈరోజు ఆయన పైన అభియోగం పెట్టారు, ఆయన ఏం కన్విక్ట్ కాలేదు, ఆయన పైన శిక్ష మోపబడలేదు. అది ఓన్లీ ఎఫ్ఐఆర్ కేసు అంతే. ఇట్లాంటి చాలా కేసులు రివర్స్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అప్రజాస్వామిక పాలన, ఇతర పార్టీల సభ్యులను చేర్చుకొని మంత్రి పదవులు ఇస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకమైతే కూడా తప్పేం లేదు. దాని లోపల ఎంత అప్రజాస్వామిక పాలన గతంలో మనం ఎక్కడ కూడా చూడలేదు. పెద్దలు గౌరవనీయులు అని మాట్లాడే ముఖ్యమంత్రి, శాసనసభా నాయకుడు ఎంతనో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే అని మాట్లాడే ముఖ్యమంత్రి బయట ఏం మాట్లాడుతున్నాడు, సభలు ఏం మాట్లాడుతున్నాడు, మీరు అన్నీ కూడా గమనిస్తున్నారు ఈరోజు. కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గ్రహిస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజు ఎప్పుడొస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద డిపెండ్ కాలేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అంటున్నారు కదా. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ కోరుకుంటే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ పార్టీ అంతా సెంట్రల్ చూసుకుంటుంది. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మొత్తం రేవంత్ రెడ్డి గారిని సీఎం కుర్చీపై కూర్చోపెట్టడానికి కూడా రంగం సిద్ధం చేశారు. ఆ డిమాండ్ మేరకే రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటున్నారు కదా. అంటే నెక్స్ట్ 2019లో కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ఫోకస్ చేసి పార్టీ ముందుకు పోవాలని చూస్తుందంటారు. అంటే ఎంతోమంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, జానారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఉత్తమ్ చాలామంది ఉన్నారు. అందరినీ కాదని వాళ్ళందరితో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు చాలా జూనియర్. అలాంటి రేవంత్ రెడ్డి గారిని సీఎం అభ్యర్థిగా మీరు ప్రపోజ్ చేస్తున్నారు, ఆయన బొమ్మ ముందర పెట్టుకొని పోతున్నారంటేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలం ఎంత అనేది అర్థమవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఒక విభిన్నమైనటువంటి సంస్కృతి కలిగిన పార్టీ. ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ శాసనసభ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్కి కేంద్రం నుంచి కొంతమంది అబ్జర్వర్స్ వస్తారు. ఆ అబ్జర్వర్స్ ముందు ఎన్నిక జరుగుతుంది. మా దగ్గర సిఎల్పి నాయకుని ఎన్నిక కూడా మొన్న ఎన్నిక జరిగింది మా దగ్గర తెలంగాణ లోపల. పక్క రాష్ట్రం పరమేశ్వర్ గారు నాకు అత్యంత దగ్గర మిత్రుడు, కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్, సీనియర్ మోస్ట్ ఇన్ ద కంట్రీ డాక్టర్ పరమేశ్వర. ఆయన కూడా ఒక విద్యావేత్త, ఒక యూనివర్సిటీ ఉంది, సిద్ధార్థ యూనివర్సిటీ అని ఉంది. అతను పిసిసి ప్రెసిడెంట్. దురదృష్టవశాత్తు అతను ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఓడిపోయినా సరే అతను సీఎం రేస్కి పోటీ పడ్డాడు. అతనికి 18 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశాడు. ఓడిపోతే ఏముందండి, ఎమ్మెల్సీ ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. అయితే దెర్ వాజ్ ఎలక్షన్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఎలక్షన్ ఉంది. సిద్దిరామయ్య ముఖ్యమంత్రి కావాలని ఎక్కువ మంది చెప్పినారు. అక్కడ సిద్దిరామయ్యని ఎలక్ట్ చేసేసినాడు. ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినాడు. సిద్దిరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఏ ఆర్గనైజేషన్లో కూడా పనిచేయలేదు. ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి పార్టీలో చేరినాడు సిద్దిరామయ్య. చెప్పేది వాస్తవమే. కాబట్టి సిఎల్పి మీటింగ్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరు కోరుకుంటే మా పార్టీ వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తారు తప్ప. వాస్తవమే, 2004లో కూడా అదే జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి 9 నెలల తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా చివరి నిమిషంలో డి శ్రీనివాస్ గారు, రాజశేఖర రెడ్డి గారి మధ్య పోరాటం జరిగింది. ఆ సీఎం అభ్యర్థి సీఎం ఎవరు అనుకున్నారు. చివరికి సిఎల్పి రాజశేఖర రెడ్డి గారినే ప్రతిపాదించింది. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఎలాంటి సిఎల్పి మీటింగ్లు, సిఎల్పి యొక్క డిమాండ్స్ ఏమి లేకుండా రేవంత్ రెడ్డి గారి డిమాండ్తో, అంటే ఏకైక నిర్ణయం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం అనే ఒక డిమాండ్, ముందుగానే ఒక ఒప్పందంతోనే రేవంత్ రెడ్డి గారు మీ పార్టీలోకి వస్తున్నారు. ఈ విషయాన్ని మీరేమంటారు? రామచంద్ర కుంతియా మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రం, ఆయన క్లారిటీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. మా పార్టీలో ఎవరు చేరినా షరతులు లేకుండా
చేరితేనే పార్టీలో చేర్చుకుంటాం, షరతులు లేకుండా పార్టీలో చేరితేనే చేర్చుకుంటాం, షరతులతో కూడినటువంటి చేర్పికలు ఉండవు అన్నమాట స్పష్టంగా రామచంద్ర కుంతియా మాకు ఇన్ఛార్జ్, మా తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్, గతంలో కూడా ఆయన ఉండే, ఇప్పుడు కూడా ఫుల్ ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నాడు. ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.